ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేయనున్నారు. అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్నారు కవిత భర్త. బ్రేకింగ్ న్యూస్ అదే. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున కపిల్ సిబల్, రోహిత్గి వాదించబోతున్నారు. ఈడీ కస్టడీ కొనసాగుతూ ఉండగానే తన అరెస్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు ఎమ్మెల్సీ కవిత. అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు కవిత భర్త అనిల్ ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. ప్రధానంగా మనీ లాండరింగ్ పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలి రోజు 7 గంటల పాటు విచారణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు సెంట్రల్ ఆఫీసులో తొలి రోజు 7 గంటల పాటు విచారించారు. రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా ఆధ్వర్యంలో 2 బృందాలుగా కవితను ప్రశ్నించారు అధికారులు. అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కవిత. కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్న అనిల్. వాదనలు వినిపించనున్న కపిల్ సిబల్, రోహిత్గి. ఈడీ విచారణ అనంతరం కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయవాది ములాఖత్ అయ్యారు. ఈ క్రమంలో తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్టు చేయడం, రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఈడీ అధికారుల విచారణ తీరును ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషనే ఇంకా తీర్పు రావాల్సుండగా మరో పిటిషన్ వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవిత భర్త అనిల్తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న 3 వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. శుక్రవారం కవిత అరెస్టు క్రమంలో ఈడీ 5 సెల్ ఫోన్లను సీజ్ చేసింది. వాటిలో అనిల్తో పాటు 3 సిబ్బంది ఫోన్లున్నాయి. ఇవాల్టి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లను అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుంచి రాబట్టనున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కింద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. ఆ నగదు హవాలాకు సంబంధించిన అంశాలపైన అనిల్ను విచారించే అవకాశాలున్నాయి. కవిత తొలి రోజు విచారణలో రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు శరత్చంద్ర స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇవాళ్ల మొబైల్ ఫోన్ల మార్పు, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.